నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. సార్వత్రిక ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచిన రైజ్ ఇంజనీరింగ్ కాలేజీని కలెక్టర్ దినేష్ కుమార్ సందర్శించారు. ఈవీఎంలను అక్కడ భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. స్ట్రాంగ్ రూములకు వేసిన సీళ్లను నిశ్చితంగా పరిశీలించి రికార్డుల్లో సంతకాలు చేశారు. ఈ ప్రాంగణంలోనే ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇది కూడా రెండు రూమ్ మాత్రమే పెండింగ్ ఉందండి. ఇందులో ఒక రూమ్ మార్కాపు రూమ్ అది రేపు చేసేసి రేపు ఎల్లుండి ఇస్తాం. ఎల్లుండి స్టార్ట్. జిల్లాలో 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 3871 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 22 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 11:45 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు 22 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 22 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. 4 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీటి వసతి కల్పించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అత్యవసర మందులతో వైద్య సిబ్బందిని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. జూన్ 1వ తేదీ హనుమత్ జయంతిని పురస్కరించుకుని సంతపేట సాయిబాబా మందిరంలో హనుమంత్ చాలీసా పారాయణ మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. హనుమత్ జయంతి వరకు ప్రతిరోజు మహిళలచే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ ఉంటుందని సంతపేట సాయిబాబా మందిరం అధ్యక్షుడు అళహరి చెంచలరావు తెలిపారు. ప్రారంభం రోజు మందిరంలోని అభయాంజనేయ స్వామివారిని సుందరంగా అలంకరించి అప్పాలు, అరటిపండ్లు, మామిడి పండ్లు నైవేద్యాన్ని సమర్పించారు. మన్యు సూక్త సహితంగా అర్చక స్వాములు ఆకుపూజ కార్యక్రమాన్ని జరిపించారు. సాయి యువసేన కార్యకర్తలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో గ్రామాల్లో అల్లర్లకు పాల్పడి శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు చేపడతామని సీఐ రంగనాథ్ హెచ్చరించారు. అనంతవరం గ్రామ ప్రధాన రహదారిపై సిబ్బందితో కవాతు నిర్వహించి కందుకూరు రోడ్డు కూడలిలో ప్రజలకు అవగాహన కల్పించారు. అల్లరి మోకలు, నేర చరిత్ర గల వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. కార్యక్రమంలో టంగుటూరు ఎస్ఐ పున్నారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ జరిగిన గొడవల్లో ఇబ్బంది పడింది నాయకులు కాదు, జనాలు. ఎవరు సాధారణ పబ్లిక్ మాత్రమే ఇబ్బంది పడ్డారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసాం, పీడీ యాక్ట్లు పెట్టారు. వాళ్ళందరూ వాళ్ళ ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోవాలో తెలుసా? పీడీ యాక్ట్ పెడితే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మీ ఇల్లు వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంది? పిల్లల పరిస్థితి ఏంది? ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఎవరైనా భగ్నం కలిగించాలని ప్రయత్నం చేస్తే మాత్రం వాడి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఒళ్ళు పగలగొట్టేది సున్నం చేసేస్తా. గుర్తుపెట్టుకోండి. మీకు కావాల్సింది ఒక్కటే, మీకు గెలిచినోడు మా ఓడు గెలిచాడంటే ఇంట్లో పోయి ప్రశాంతంగా హ్యాపీగా నీకు కావాల్సింది తిని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఆ రోజు ఇంట్లో ఎంజాయ్ చేయాలి. బయటకు వచ్చి బయట కాకర్స్ కాల్చడం కానీ, లేకపోతే రంగులు చల్లుకోవడం కానీ, సంబరాలు చేసుకోవడం కానీ ఏమీ లేవు. అన్ని నిషేధం. ఎవడైనా బయటకు వచ్చి వేషాలు వేసి సెంటర్లో టపాసులు కాల్చి అవి చేసి ఈ చేసి గందరగోళం చేశారా, వాడి మీద అప్పుడే కేసు రిజిస్టర్ చేసి వాడిని లోపల దాస్తాం. బెయిల్ లేదు, ఏమి లేదు. వేసాడు, వాడేశాడు, వీడేయలేదు, అది ఇది అని చెప్పి ఊర్లో గలాటాలు చేసి గందరగోళం చేశారా, ఒక్కొక్కటి మాత్రం చిత్తడి చేస్తా. దాంట్లో మాట లేదు. ఒక్కొక్కడిని పాడేస్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాత్రం ఉండాల్సిందే. గొడవలు మేము పెట్టుకోం, మేము కొట్టుకోం, మేము ప్రశాంతంగా ఉంటాం. అది అలానే ఉండాలా. అందరు కలిసి ఉండాలా. ఈడ 10 పార్టీల వాళ్ళు ఉన్నారు, అవునా కదా? ఒక పార్టీ వాడు లేడు కదా. మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజోత్సవం, నిత్యహోమం, బలిహరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం ఉదయం 10 గంటలకు ప్రసన్న వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు నారాయణం వెంకటాచార్యులు, నారాయణం రాజశేఖరాచార్యులు తెలిపారు. కళ్యాణ మహోత్సవానికి ఉభయదాతులుగా పల్లకి సుబ్బరామిరెడ్డి, నాగమ్మ దంపతులు వ్యవహరిస్తారని అన్నారు. మధ్యాహ్నం అన్న సంతర్పణ, రాత్రి 8 గంటలకు రథోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులు కళ్యాణ క్రతువులో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరారు. దేవాలయ చైర్మన్ నారా నాగిరెడ్డి, అర్చక స్వాములు దివి వెంకట శేషాచార్యులు, శ్రీనివాస కృష్ణమాచార్యులు పాల్గొన్నారు. మల్లవరం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేకించి వైఖాన సగముక్త ప్రకారంగా నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా విశేషంగా జరుగుతాయి. దాంట్లో భాగంగా 18వ తారీఖు రాత్రికి అంకురారోపణ జరిగి 19వ తారీఖు ఉదయం ధ్వజారోహణ జరిగి నిత్యము కూడా శేషవాహనం, హంసవాహనం, సింహవాహనం, హనుమంత వాహనం జరిగి నిన్నటి రోజున స్వామివారి మోహిని అవతారంలో ఒక ఉత్సవం జరిగింది. రాత్రి గరుడ సేవ జరిగింది. ఈరోజు గజోత్సవం జరుగుతుంది. ప్రతినిత్యము కూడా ఉదయం సాయంత్రము హోమం జరిగి బలిహరణ వేయటం జరుగుతుంది. రేపు ఉదయం స్వామివారి కళ్యాణం విశేషంగా జరుగుతుంది. ఈ ప్రకాశం జిల్లానే కాక చుట్టుపక్కల అనేక జిల్లాల నుంచి ప్రజావాహినంతా కూడా, భక్తజనులంతా కూడా దాదాపుగా ఒక 15,000 మంది దాకా వచ్చి స్వామివారి ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందటం, స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలానే రేపు రాత్రికి రథోత్సవము, మళ్ళీ ఎల్లుండి గుర్రపు వాహన సేవ జరిగి ఆ తర్వాత చక్రస్థానం, స్వామివారి అవరోహణ, చక్రస్థానం,
అట్నే ఏకాంత సేవ 28వ తారీఖు జరుగుతుంది. ఈ 28వ తారీఖు తోటి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పూర్తవుతుంది. ఎంతోమంది జనం ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ కంపల్సరిగా ఈ బ్రహ్మోత్సవాల్లో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. విశేషంగా చిలుకూరు వెంకటేశ్వర స్వామికి ఎంతటి ప్రాధాన్యత ఉందో వీసా స్వామివారని ఇక్కడ కూడా ఎక్కువ మంది స్వామివారిని దర్శించి సేవించి ప్రదక్షిణ కార్యక్రమాలు చేసి ముక్కున్నందు వాళ్ళందరికీ కూడా విదేశ యాన యోగ్యత కలిగిందని చెప్పి అందరూ కూడా స్వామివారి మీద నమ్మకంతో ఉంటారు. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి స్వామివారు ఈ వెంకటేశ్వర స్వామి, మల్లవరం వెంకటేశ్వర స్వామి. 25/5/2024 సంవత్సరం అనగా రేపు స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముఖ్యంగా కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. అందులో ఈ రోజున ఆ కళ్యాణం రోజున సుమారుగా భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. అందరికీ కూడా నిత్య అన్న ప్రసాదం కూడా అందరికీ భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి ప్రసాదంగా అన్నప్రసాదం తీసుకోవాల్సిందిగా భక్తులు కోరుకుంటున్నారు. ఈ సంవత్సరం కళ్యాణం 25/5/2024 తేదీన ఉదయం 10 గంటలకి కళ్యాణం మొదలవుతుంది. 50 మంది భక్తులు పెందలగాడి వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సెలవు పందిర్లు, మంచినీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. కళ్యాణం అయిన తర్వాత భక్తులందరికీ సకల జనులకి నిత్యాన్నదానం భక్తులకి జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ నగరంలోని మామిడిపాలెంలోని ఈవీఎం గోదాములను సందర్శించారు. నెలవారీ తనిఖీలో భాగంగా కలెక్టర్ వీటిని సందర్శించి గోదాము షట్టర్లకు వేసిన తాళాలు, వాటి సీళ్లను పరిశీలించారు. గోదాములకు కల్పిస్తున్న భద్రత, సీసీటీవీల నిఘా, వీటికి సంబంధించి నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తర్వాత ఇంకోటి ఫిల్ చేసుకుంటున్నాను సార్. ఈ మొత్తం 8కి 5 అయిపోయింది సార్. ఫిల్ చేయడానికి తీసుకెళ్తాను సార్. అలా పెట్టదని చెప్పారు సార్. ఓకే లేవు సార్. సార్ మనకి ఏమైనా ఇప్పుడు మన సార్ రేపు మన బోర్డు పెట్టిన తర్వాత లోపల పెట్టవచ్చా? పెట్టండి. 5 విజన్ మాత్రం లేదు, లోపల కెమెరా పెట్టి దానికి పవర్ లోపల పోతుంది కదా. కేవలము అరగంట సేపు సార్. మనం ఆపేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దానికి వస్తుంది. తర్వాత అయిపోయింది సార్. పవర్ లేకపోతే అది కూడా అయిపోతుంది. అంటే లోపల వచ్చినప్పుడు ఏం కనపడడానికి కోసం పెట్టమంటారా? సో ఆన్లైన్ ఇది ఆన్ చేసినప్పుడు అది వర్క్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ చేస్తే పోతుంది. కొప్పోలు గ్రామంలో లోక కళ్యాణార్థం లక్ష్మీ శ్రీనివాస కళ్యాణం, అశ్వత్థ నింబవృక్ష కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొప్పోలు గ్రామంలోని చెరువు వద్ద తనుబొద్ది రామచంద్రారెడ్డి, పద్మ దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవాన్ని జరిపించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామి ఉత్సవ మూర్తులతో పాటు లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని అశ్వత్థ నింబ వృక్షాల కింద కొలువు తీర్చి అభిషేకం నిర్వహించారు. అనంతరం కంకణధారణ, పట్టు వస్త్రాల సమర్పణ, గోదానం, కన్యాదానం, మాంగళ్యధారణ, తలంబ్రాల వంటి కళ్యాణ క్రతువును ధరిపించారు. పూమాల మార్పిడి కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. అశ్వత్థ నింబ వృక్షాల కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చక స్వామి రమానాథాచార్యులు కళ్యాణ క్రతువు జరిపించారు.
ఈ రావు చెట్టు వేప చెట్ల యొక్క పదులు ఉంటాయి. విద్యామరణతో చూస్తూ ఉన్నారు. రాజోపచార, భక్తోపచార, శక్తోపచార సమస్తమైన ఉపచారములను కూడా అందిస్తున్నారు. స్వామి యొక్క శృంగారమయమైనటువంటి ఆ దివ్యమైన మూర్తి యొక్క వైభవానికి విశేషమైనటువంటి చాలా ప్రముఖంగా స్వామివారి అత్తిపాల గోత్ర ఆకాశంలోకి సమహర్తకాలే సూర్యాదీనాం కాపాడండి అనే ఉపన్యాసం మీకు చక్కగా వర్షం వస్తుంది. చెట్లను ప్రేమించడమే జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు రెండవ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 22,366 మంది విద్యార్థులు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. వీరిలో మొదటి సంవత్సరం 15,291 మంది, రెండవ సంవత్సరం 7,075 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం 43 పరీక్షా కేంద్రాలు, రెండవ సంవత్సరం విద్యార్థుల కోసం 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 71 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. గతంలో డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించగా ప్రస్తుతం వారి స్థానంలో సీనియర్ లెక్చరర్లను అదనపు సూపరింటెండెంట్లుగా నియమించారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు మంచినీటి వసతి కల్పించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని వైద్య సిబ్బందిని నియమించారు. వైద్య సిబ్బంది అత్యవసర మందులతో విద్యార్థులకు అందుబాటులో ఉన్నారు. రావాలి కదా. ఎంతమంది అండి ఇక్కడ? 150. ఇదేనా పెద్దది? పట్టాడు ఆడో దెబ్బలే తగిలి అంట, ప్యాంట్ తిరిగేలే కదా. ఒంగోలు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూములో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో ప్రదర్శన ప్రారంభించింది. బంగారం, వజ్రాభరణాలు, జాతి రత్నాభరణాలను ప్రదర్శిస్తుంది. ఈ ఆభరణాలు అద్వితీయమైన కళా నైపుణ్యంతో, అంతులేని హుందాతనంతో
కూడినవి. నగిషీ చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం, కళాత్మకతకు నిదర్శనంగా నిలుస్తూ ఈ షో ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఆర్టిస్ట్రీ షోని ముఖ్య అతిథులు, డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. ఆర్టిస్ట్రీ షోలో ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి బ్రాండుల సమాహారం, మైన్ ధృవీకరించిన వజ్రాభరణాలు, వివాహం, పార్టీ సంబరాల కోసం ఎరా అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి, పేష్యా జాతి రత్నాల ఆభరణాల సముదాయం, ఎథ్నిక్స్ హస్తకళా నైపుణ్యతతో తయారైన ఆభరణాలు, జోల్ అధునాతన డిజైన్లలో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మగువల మనసులు దోచుకుంటాయి. డివైన్ భారతీయ ప్రాచీన సంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు, ఇంకా చిన్నారుల కోసం స్టార్గెట్ పిల్లల ఆభరణాలు సమకూర్చారు. ఈ ప్రదర్శన మల్బార్ అండ్ డైమండ్ షోరూమ్ ఒంగోలులో ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పేరులోనే మలబారీ ఫ్రూట్ ఎంత అందంగా ఉంటుందో, సో ఇందులో డిజైన్స్ కూడా మేబీ అంత అందంగా ఉన్నాయి నాకు చూపెట్టినవి అన్నీ కూడా. అంతేకాకుండా యాజ్ ఎ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్. సో ఈ మిషనరీ కాలంలో అన్ని మిషన్తో తయారు చేసి మనుషులకి పాపము వాళ్ళకి వృత్తికి కొంచెం కూడా ఎంకరేజ్మెంట్ లేదు. కాబట్టి ఈ హ్యాండ్తో తయారు చేసినవి ఏవైనా మనం హ్యాండ్లూమ్స్ ఎట్లా వస్త్రాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం జ్యువెలరీలో కూడా మనము ఖచ్చితంగా హ్యాండ్మేడ్లో ఉన్నటువంటి జ్యువెలరీని పర్చేస్ చేసి మీరు ఏ ఇంటిలో ఏ శుభకార్యమైనా కూడా, నాట్ ఈవెన్ మ్యారేజెస్, ఇప్పుడు అన్ని చిన్న ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓనీల ఫంక్షన్ అని, బర్త్డేస్ అని, ఎక్సెట్రా. సో ఎనీ ఫంక్షన్కి ఎనీ టైప్ ఆఫ్ ఏ రేంజ్లో కూడా, స్టార్టింగ్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఎవరికి కావాల్సిన అంత రీజనబుల్ ప్రైజెస్తో అట్ ద సేమ్ టైం వరల్డ్ వైడ్ 6th ప్లేస్ జ్యువెలరీస్ కలెక్షన్లో ఉండడం అంటే నాట్ ఏ జోక్ అండి. ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్స్ ఆల్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ మల్బరీ గోల్డ్స్ అండి. ఈ గోల్డ్స్ ఇది ఇట్లాగే దినదిన అభివృద్ధి చెంది చక్కగా వరల్డ్ వైజ్ ఫేమస్ 6th నుంచి చక్కగా ఫస్ట్ రేంజ్కి రావాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అందరికీ. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా కూడా ఇక్కడ పర్చేస్ చేసి హ్యాండ్మేడ్ చేసే వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. మలబార్ వచ్చేసరికి ఆర్టిస్ట్ షో అని చెప్పేసి ఒక లాంచ్ చేస్తున్నాము. ఇది వచ్చేసరికి 23 నుంచి 26 వరకు ఈ ఎగ్జిబిషన్ టైప్ మన కాడ అన్ని మోడల్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో న్యూ డిజైన్స్, అలా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనేది మనం లాంచ్ చేస్తున్నాము. దానికి సపోర్ట్ చేయడానికి మేడం గారు వచ్చారు, బేబీ రాణి మేడం గారు, చాలా థ్యాంక్స్ అండి. ఆల్మోస్ట్ అన్ని కస్టమర్స్కి దీని గురించి తెలియాలండి. ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనేది ఏంటంటే హ్యాండ్క్రాఫ్టెడ్ జ్యువెలరీస్ ఉంటుంది మన కాడ. మీరు అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేయండి. దానివల్ల మీకు ఆల్మోస్ట్ మంచి మంచి డిజైన్స్ చూడొచ్చు. మీ కాడ ఏదైనా పాత బంగారం ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త మోడల్స్ తీసుకోవచ్చు. పాత బంగారం కూడా 100% ఎక్స్చేంజ్ ఇస్తాము. ఒకసారి వచ్చి అందరూ ఈ సద్వినియోగాన్ని వినియోగించుకోవాలని 4 days ఉంటుంది, ఆదివారం వరకు ఉంటుంది ఈ షో అనేది. కంపల్సరీగా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఒకసారి వచ్చి చూడండి, మీకు మోడల్స్ అనేది నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు బాగా ఫంక్షన్ జరిగినందుకు బాగుంది. ఈరోజు 23rd నుంచి 26th వరకు కంపల్సరీగా వచ్చి విజిట్ చేయండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్, మీకు నచ్చుతాయి. కంపల్సరీగా విజిట్ చేయండి. రానున్న ఒలింపిక్స్లో జిల్లా తరపున అత్యధిక మంది క్రీడాకారులు పాల్గొనేలా క్రీడా భారతి పనిచేస్తుందని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి విజయ్ కుమార్ తెలిపారు. టంగుటూరులో ప్రకాశం జిల్లా క్రీడా భారతి కార్యవర్గం ఏర్పాటు, క్రీడా జ్యోతి కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని అన్నారు. యువతకు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని తెలిపారు. అనంతరం విజయ్ కుమార్ను కమిటీ సభ్యులు సత్కరించారు. జిల్లా క్రీడా భారతి నూతన అధ్యక్షుడిగా విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా ఎల్ వెంకట్రావు, రామ్మూర్తి, పి సురేష్, అమృతరాజ్,
జనరల్ సెక్రటరీలుగా లావణ్య, జాయింట్ సెక్రటరీగా గంగయ్య, రవికుమార్, కె వెంకట్రావు, ట్రెజరర్గా కె రవి ఇతర సభ్యులు ఎంపికయ్యారు. ప్రిన్సిపల్ డైరెక్టర్ మేడం గారు కొత్త నూతన ప్రెసిడెంట్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. జనరల్ సెక్రటరీ ఎల్ లావణ్య మేడం గారు, జాయింట్ సెక్రటరీగా డి గంగయ్య. అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు పంటకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో అన్ని వేలం కేంద్రాల్లో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ ఏడాది బ్రెజిల్, జింబాబ్వేలో పంట ఉత్పత్తి తగ్గడం, కర్ణాటకలో విస్తీర్ణం గణనీయంగా పడిపోవడం జిల్లాలో పంటకు పరిస్థితులు కలిసొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రకాల గ్రేడ్లను వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తుండటంతో రికార్డు స్థాయిలో గరిష్ట ధరలు లభిస్తున్నాయి. డిసెంబర్లో సంభవించిన మిచాంగ్ తుఫాను వల్ల పంట దెబ్బతినింది. అయినా రైతులు పెట్టుబడి పెట్టి మళ్లీ సాగు చేశారు. మరోపక్క వాతావరణం అనుకూలించగా దిగుబడి తగ్గింది. అలాంటి పరిస్థితుల్లో మార్కెట్లో మంచి ధరలు పలకడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎస్ఎల్ఎస్, ఎస్బీఎస్ రీజన్ పరిధిలో 29,000 మందికి పైగా రైతులు 24,130 బేరంలో సాగు చేపట్టారు. ఈ ఏడాది 57,767.39 హెక్టార్లలో పొగాకు సాగు చేపట్టేందుకు బోర్డు అనుమతి ఇచ్చింది. అయితే రైతులు 72,345 హెక్టార్లలో సాగు చేపట్టారు. ఈ ఏడాది రైతుల నుంచి 86.93 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతించింది. రైతులు సాగు చేసిన సాగు విస్తీర్ణం నుంచి 140 మిలియన్ కిలోల పొగాకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. తొలి విడతగా ఫిబ్రవరి 29న ఒంగోలు 1, కొండపి, మార్చి 6న వెల్లంపల్లి, ఒంగోలు 2, టంగుటూరు, కనిగిరి, పొదిలి కేంద్రాల్లో పొగాకు కొనుగోలు ప్రారంభించారు. వేలం ప్రారంభం రోజు మేలిమి రకం పొగాకు కిలో ధర 230 రూపాయలు పలకగా వ్యాపారుల మధ్య పోటీ కారణంగా ప్రస్తుతం ఆ ధర 322 రూపాయలకు చేరింది. కిలో 10 నుంచి 20 రూపాయల తేడాతో మేలిమి రకంతో సమానంగా లో గ్రేడ్ను కూడా కొనుగోలు చేస్తున్నారు. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని 5 కేంద్రాల్లో ఇప్పటి వరకు 27.77 మిలియన్ల కిలోలు అమ్మకాలు పూర్తి కాగా అందుకు సరాసరి ధర 242 రూపాయల 65 పైసలు లభించింది. ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలోని 6 కేంద్రాల్లో ఇప్పటి వరకు 26.03 మిలియన్ల కిలోలు అమ్మకాలు పూర్తి కాగా సరాసరి ధర 244 రూపాయల 59 పైసలు పలికింది. ఇప్పటి వరకు 2 రీజియన్ పరిధిలో 53.80 మిలియన్ల కిలోలు అమ్మకాలు పూర్తయ్యాయి. వేలం త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ప్రతి కేంద్రంలోనూ రోజుకు 1,00,000 కిలోలకు పైగా పొగాకు కొనుగోలు చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. హనుమత్ జయంతి సందర్భంగా నగరంలోని గద్దలగుంట, రాజాపానగల్ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో మొదటి రోజు పూజలో భాగంగా విఘ్నేశ్వర పూజ, గోపూజ, తులసి పూజ నిర్వహించారు. అనంతరం డివిజన్ కార్పొరేటర్ తాడి కృష్ణలత దంపతులు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపు కోరుతూ తొలి పూజ చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఈదుపల్లి దశరథ రామారావు, రేణుకాదేవి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నగరంలోని 21వ డివిజన్ ఇందిరా కాలనీ అంబేద్కర్ భవనం సమీపంలో 80 సంవత్సరాల తిరుమల శెట్టి పార్వతమ్మ అనే వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి బంగారు నగలు దోచుకెళ్లారని బాధితురాలి అల్లుడు రాయని బ్రహ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పృహ కోల్పోయిన తిరుమల శెట్టి పార్వతమ్మను ఒంగోలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించామని అన్నారు. ఆమె స్పృహలోకి వస్తే వివరాలు తెలియాల్సి ఉందని 1 టౌన్ పోలీసులు చెబుతున్నారు. క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించి దొంగతనం జరిగిందా లేదా అన్నది నిర్ధారణకు వస్తామని తెలిపారు.
పోలీసులు తిరుమల శెట్టి పార్వతమ్మపై ఎటువంటి దాడి దొంగతనం జరగలేదని చెబుతున్నారు. 80 సంవత్సరాలకు పైగా వయసున్న ఆమె ఒంటరిగా ఉంటున్నందున అపస్మారక స్థితిలోకి వెళ్ళి ఉంటుందని అన్నారు. ఆమె కాళ్లను ఎలుకలు కొరికి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అల్లుడు రాయని బ్రహ్మయ్య మాత్రం ఇంటికి గడియ పెట్టి ఉందని, దాదాపు 3 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్లు అనుమానం వ్యక్తం చేశారు. 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు బ్రహ్మయ్య అండి. మా పిన్నాము తిరుమల చెట్టి పార్వతమ్మ. తిరుమల చెట్టి పార్వతమ్మ ఒక్కతే ఉంటుంది. మా దగ్గరకు వచ్చి ఉండమంటే నేను లేదు, ఇక్కడే ప్రశాంతంగా ఉంటుంది, సొంత ఇల్లు ఉంటాను అంటుంది. మేము 2-3 రోజులకు వచ్చి కనపడిపోతుంటాం. ఈరోజు కూడా నేను ఉదయం వచ్చి కనపడి వెళ్దామని వచ్చాను. వచ్చేవరకు చిలుకేసి ఉంది. ఇడ్లీకి పోయి ఉంటుంది అని చెప్పి నేను 10 నిమిషాలు వెయిట్ చేశాను. ఇంకా రాకపోయేవరకు సరే తలుపు తీసి కూర్చుందాము వస్తుంది కదా అని చెప్పి చూసేవరకు లోపల పడిపోయింది. ఎన్నిసార్లు పిన్ని గెలిస్తే లేవాల. ఎమ్మటే డౌట్ వచ్చి మా బంధువులందరికీ ఫోన్ చేస్తే మనం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సార్ వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకోమంటే మేము ఇప్పుడు హాస్పిటల్కి చేర్చాం. ఇట్లా ఎలుకలు పడిపోయింది. కాళ్ళకు కూడా దెబ్బలు దగ్గర ఉన్నాయి. మరి కొట్టారా అనేది మనం ఎవరైనా చెప్పలేం కదా. పోయిన దాఖలాలు ఉన్నాయి. చేతికి గాజులు, మెల్లో చైను, గోల్డ్, కమ్మలు ఏమీ లేవు. అవి ఉంటాయి, ఒక 3 లక్షల దాకా ఉంటాయి. బీరువాలో గోల్డ్ ఉండాలా, అది లేదు. నేను వచ్చింది 9:30 లోపు, 10 నిమిషాలు అటు ఇటు. ఈ బయటకు వచ్చి చెబితే కొంతమంది పిల్లలు ఏమన్నారంటే రాత్రి నుంచి అమ్మమ్మ కనపడటం లేదు అంటే ఇటు సంగతి తలుపు తీసారు లోపల అని చెప్తే, నా ఉద్దేశం ఏంటంటే ఇది నిన్న మధ్యాహ్నం సాయంత్రం లోపు జరిగి ఉంటుందని, రాత్రి కూడా కాదు. సాయంత్రం పూట అయితే మంచం ఇక్కడ వేసుకుంటుంది. ఎన్నిసార్లు లేపినా కూడా లేవల. సరే అట్లా కడుపు ఇట్లా అంటుంది కాబట్టి ఇబ్బంది లేదు, ప్రాణంతో ఉందని చెప్పి మనం కొంచెం ధైర్యంగా ఉన్నాం. పోతే పోయిన డబ్బు అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉపాస్ ఎమర్జెన్సీలో ఉంది, ఇబ్బంది ఏం లేదని అంటున్నారు. ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కాలేజీ క్రికెట్ స్టేడియంలో గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి యాక్షన్ లీగ్ 2020 క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ 2024 విన్నర్స్గా బిఎంటీ రైడర్స్ జట్టు, రన్నర్స్గా శుభం వారియర్ జట్టు విజేతలుగా నిలబడ్డాయి. 9A సైడ్ క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజర్ షేక్ హఫీజ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మీరు ఒక 5 నిమిషాలు ఆగండి. ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ షేక్ హఫీజ్ గారు వాళ్ళ మిత్రుకున్న ఈరోజు చివరి రోజు సుబ్బారావు ముఖ్య అతిథులుగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, హైకోర్టు న్యాయవాది మన్నం సుధీర్ కుమార్, ప్రకాశం జిల్లా హ్యాండ్బాల్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు, బిఎంటీ ఆటోమొబైల్ మేనేజర్ వెంకటేశ్వరరావు, ఫిజికల్ డైరెక్టర్ మాదాసు వినోదులు విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో చిక్కాల కిరణ్ కుమార్, కాళేశ, అశోక్, రందీప్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ నుంచి కూడా అపీల్ చేసే న్యాయవాది అభిషేక్
అవాల మా కప్పు గెలిచినందుకు. హఫీజ్ ఎంతో కష్టపడి గతంలో కూడా ఎంతోమంది క్రీడాకారులని క్రికెట్లో పరిచయం చేశాడు. గతంలో కూడా ఇదే గ్రౌండ్లో స్టేట్ లెవెల్లో మిగతా లెవెల్లో కూడా T20 ఆటలు బాగా ఆడించి చాలామంది క్రీడాకారులకు ప్రోత్సాహం కలిగేస్తున్నాడు. ఈరోజు 4 టీములు తీసుకొని బాగా చక్కగా ఈ గ్రౌండ్లో పోటీల్లో పాల్గొని మీ అందరికీ బహుమతులు జరిగింది. ఆయన వెనకాల చాలా కృషి చేశారు. మరి మిత్ర బృందానందరికీ మనస్ఫూర్తిగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీన అభినందనలు తెలియజేస్తున్నాను. హఫీజ్ లాంటి వ్యక్తులు మీకు లిఫ్ట్ ఇవ్వడం వల్ల మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడానికి అవకాశం కలుగుద్ది. మీరు కష్టపడి బాగా ఇష్టపడి ఈ క్రికెట్లో ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం చేసిన నిర్వాహకుడికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. హఫీజ్కి మీరందరూ వాస్తవంగా అయితే చాలా రుణపడి ఉండాలి. ఎందుకంటే నేను ఫస్ట్ డే హఫీజ్ని అడిగాను, హఫీజ్ అసలు నువ్వు ఎందుకు ఇంతమందికి అకామిడేషన్ కానీ ఇంతగా అంటే ఆ స్పోర్ట్స్ యాక్టివిటీని ఎందుకు పెంపొందించాలి అనుకుంటున్నావు అంటే హఫీజ్ నాకు ఒక మాట అన్నాడు. అండ్ మీరందరూ హఫీజ్కి అయితే మీరు ప్రతి ఒక్కళ్ళు చప్పట్లు ఇప్పుడు నా తరఫున మీరు కొట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇంత మంచిగా కండక్ట్ చేయడానికి హఫీజ్ చాలా కష్టపడ్డాడు. అండ్ హఫీజ్తో పాటు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. నాకు ఫస్ట్ డే నేను వద్దాం అనుకున్నా, బట్ బిజీ షెడ్యూల్ వల్ల ఐ కుడ్ నాట్ ఏబుల్ టు కమ్ హియర్. బట్ అలాగే ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఎంతమంది టీమ్స్ రావడం కానీ ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వైజాగ్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి అందరూ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడమే కాకుండా మా అందరికీ భోజన సదుపాయం కానీ వసతి సదుపాయం కానీ చాలా చక్కగా ఇచ్చి మమ్మల్ని ఇంత ప్రోత్సహించి ఇంతవరకు తీసుకొచ్చారు అతను. సో మేమందరూ అందరూ ఒకసారి అతనికి అభినందనలు చేయండి ఒకసారి. కంగ్రాచులేషన్. తర్వాత శుభం వారిస్ రన్నర్ కంగ్రాచులేషన్. మీరు ఇంకా స్టేట్ నేషనల్ లెవెల్ ఆడాలని కోరుకుంటున్నాను. And all facilities and all accommodations will be very good and very nice arrangement in the Andhra, in the Ongal, in the very beautiful place. I am playing for the third time. I am of the out of state players, but I am every time will come in the playing in the Ongal, in the specially invited officer. So really thank you so much, sir. తాళ్లూరు మండలం గుంటిగంగ భవానీ దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకొని తొలిసారిగా చండీ హోమం చేశారు. గుంటూరు నుంచి వచ్చిన అవధాని వంగర శ్రీకాంత్, సాయి పండిట్ కుమార్, లంక అయ్యప్ప శర్మ, నడింపల్లి వాసుదేవ శర్మ తదితరులు హోమం పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా వేకువజామున అమ్మవారికి పూజారులు ప్రకాశరావు, కామేశ్వర శర్మ, బాలరాజు కలిసి ప్రాతకాల అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. ఈవో పి కార్తీక్, దేవాలయ కమిటీ అధ్యక్షుడు కొసన గురుబ్రహ్మం, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సత్యం దద్యనమంజయామి అమృతాస్త్రోహయం శ్రీ సాంగసవార దేవతాయ నమః ఆదిత్యాగ్రమగ్రహ దేవతాయ నమః అష్టదిక్పాలక దేవతాయ నమః పంచపాలక దేవతాయ నమః యజమానస్య ఇష్టకామ్యాభ్య ఇష్టసంకల్ప అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు గోత్రాలు వీళ్ళందరూ మనసు పెట్టుకోండి. యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్నివేదస్య యజమానస్య ఇష్ట అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సంపూర్ణ దేహ ఆరోగ్యత సిద్ధ్యర్థం మమ సంకల్పిత సర్వకార్య దిగ్విజయ అభివృద్ధి అర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప చండిక దుర్గా పరదేవత ప్రీత్యర్థం. ఒంగోలు నగరంలోని గద్దలగుంటపాలెంలో గల శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం 11వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా గంగమ్మ తల్లికి నిర్వహించిన అభిషేక మహోత్సవం నేత్రోత్సవంగా సాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు
అమ్మవారి మూలమూర్తికి పంచామృత అభిషేకం నయనానందకరంగా జరిపించారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ గంగమ్మ తల్లికి అభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కమిటీ నిర్వాహకులు తెలిపారు. అద్దంకిలోని శ్రీనివాస నగర్ వద్ద నామ్ హైవే రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ను లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బల్లికురవ మండలం ఎస్ఎల్ గుడిపాడు నుంచి మొక్కజొన్న లోడ్తో అద్దంకి మండలం ఉప్పలపాడు గ్రామానికి వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి గుర్తు తెలియని లారీ ఢీకొంది. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో అతనిని 108 వాహనంలో నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జే పొంగుళూరులోని శ్రీ భీమలింగేశ్వర స్వామివారి దేవస్థానం 20వ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు స్వామివారి ఏకాంత సేవతో ముగిశాయి. బలిహరణ, వసంత సేవ, త్రిశూల స్నానం, పూర్ణాహుతి కార్యక్రమాలు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధ్వజ అవరోహణ, మౌనబలి, ఏకాంత సేవ కార్యక్రమాలు జరిపించారు. బ్రహ్మశ్రీ శైవాగమ పండితులు పేటేటి ఉదయభాస్కర శర్మ నేతృత్వంలో సాగిన కార్యక్రమాల్లో అర్చక స్వాములు చందులూరు సునీల్ కుమార్ శర్మ, కారంచేటి సాంబశివరావు, పలువురు గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనేక మంది మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య ప్రారంభించారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనం ఇతరులకు ఇచ్చే సలహా వారిని సంతోషపెట్టేదిగా కాదు, వారికి ఉపయోగపడేదిగా ఉండాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.